తెలంగాణ రాష్ట్రం ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. సెక్రటేరియట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ వెలుగుల్లో వెలిగిపోతున్నాయి. ఇక సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అసెంబ్లీ, మండలి ఆవరణలో సందడిగా రాష్ట్ర అవతరణ సంబరాలు మారాయి. వేరువేరుగా జాతీయ జెండాని ఆవిష్కరించారు స్పీకర్, మండలి చైర్మన్. వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు. పెరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జెండా ఎగరవేయనున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గన్ పార్క్ దగ్గర కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో గన్ పార్క్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి పెరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లనున్నారు సీఎం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. సెక్రటేరియట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ వెలుగుల్లో వెలిగిపోతున్నాయి. ఇక సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ, మండలి ఆవరణలో రాష్ట్ర అవతరణ సంబరాలు సందడిగా మొదలయ్యాయి. ఇక వేరువేరుగా జాతీయ జెండాని ఆవిష్కరించారు స్పీకర్, మండలి చైర్మన్. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక పెరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.